హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మెల్బోర్న్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇప్పుడు మా పెద్దోడు ఇండియాలో ఉన్నాడు గదా! కోడిపందాలకెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇక మేమేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ సంక్రాంతికి చెక్కలు చేసుకుందామని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. చెక్కలే చెక్కలే రుచికరమైన చెక్కలే సంక్రాంతి చెక్కలే. మా అమ్మాయి ఏమో అల్లరి చేస్తుంది అక్కడ. సంక్రాంతి సందళ్ళు పార్ట్ 1లోనేమో అరిసెలు చేసి చూపించాం గదా! ఈ సంక్రాంతి సందళ్ళు పార్ట్ 2లో చెక్కలు చేసుకుంటున్నాము. ఒక్కళ్ళే చేసుకోవడం కష్టం అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే ఆమె కూడా రమ్మంది. సో, ఇద్దరైతే ఈజీగా ఉంటది గదా! ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి అక్కడికెళ్ళాము ఇగ. ఇంటికి స్టార్ట్ చేశారు ప్రాసెస్. మంచిగా బటర్ వేసి కలుపుతున్నారు. బటరు, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ పేస్ట్ ఏసారు అందులో. ఇంకా కొద్దిగా జీలకర్ర, నువ్వులు గూడా ఏసినట్టున్నారు ఇందులో. నాకు తెలిసి ఈ చెక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా అసలు. కరకరలాడుతా భలే ఉంటాయి టేస్ట్. తినటం స్టార్ట్ చేసామంటే ఆ డబ్బా అయిపోయేదాకా తింటానే ఉంటాం. ఒకసారి ఇప్పుడు చిన్నప్పుడు వేసవికాలం సెలవులకి ఊరెళ్తాం గదా! తాతయ్య గారింటికి, బాబాయిల ఇంటికి, అత్తయ్యల ఇంటికి అలాగా. ఒకసారి ఎండాకాలం సెలవుల్లో మా బాబాయిల ఇంటికెళ్ళాము. వాళ్ళందరూ ఎక్కడికో ఎళ్లారు. మా తమ్ముడు, నేనే ఉన్నాం ఇంట్లో. "అన్నయ్య చెక్కలు తిందామా" అన్నాడు. క్యాన్ తీశాడు కిందకి పైన సన్ సైడ్ మీద ఉంటుంది గదా! క్యాన్ తీశాడు. ఇక తింటా ఉన్నాము. మొత్తం క్యాన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలా ఉంటాయన్నమాట చెక్కల టేస్ట్. ఇదిగో ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అది ఉండలు చేస్తా ఉంది. మా అమ్మాయి గూడా ఉండలు చేస్తా ఉంది. మా కృష్ణేమో పూరి ప్రెస్‌లో ఒత్తుతా ఉంది వాటిని. దీంట్లో ఒత్తితే బాగా గుండ్రంగా వస్తున్నాయి చెక్కలు. సరదాగా ఆడతా, పాడుతా చేస్తా ఉన్నారు. ఇదిగో ఏసారండి కళాయిలో. మెంబర్ మారారిక్కడ ఉండలు చేయటానికి. పెద్దమ్మాయి టైర్డ్ అయిపోయిందన్నమాట. చిన్నమ్మాయి వచ్చిందిప్పుడు. షిఫ్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఫస్ట్ షిఫ్ట్ అయిపోయి రెండో అమ్మాయి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడే. మా కృష్ణ మాత్రం ఓవర్ టైమ్ చేస్తుంది. రెండో షిఫ్ట్ కూడా ఆమె చేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా లాస్ట్ రౌండ్ ఏస్తున్నారు. టేస్ట్ చూసాను. అసలు కరకరలాడుతా భలే ఉన్నాయి. కరకరలాడుతా పచ్చిమిరపకాయ టేస్ట్, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి గదా! మధ్యలో శనగపప్పు గూడా ఏసినట్టున్నారు. ఆ క్రంచీనెస్‌కి, ఆ టేస్ట్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? సూపర్‌గున్నాయి గదా చెక్కలు. నేను మా ఫ్రెండ్ బ్యాక్ యార్డ్‌లో కూర్చున్నాము.
వీళ్ళ బ్యాక్ యార్డ్ మాత్రం చాలా బాగుంటుంది. రోజెస్ మా కృష్ణలాగా వేరే ఈమెకు కూడా కొద్దిగా మొక్కలంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకని అన్ని మొక్కలున్నాయి ఇక్కడ. ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవేమో లైమ్, నిమ్మకాయలు. ఇది గన్నేరు చెట్టు అనుకుంటా. ఇది యాపిల్ ట్రీ అండి. యాపిల్ కాయలు కూడా బాగున్నాయి. యాపిల్ ట్రీ ఉంది. ఇంకా అవి యాపిల్స్ చాలా ఉన్నాయి. యాపిల్స్, మల్లె చెట్టు, మల్లెపూలు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ రోజెస్. ఇక్కడ ఆ పెద్ద చెట్టు కనపడే చెట్టు ఏమో ప్లమ్స్ అన్నమాట. అవి ప్రస్తుతానికి అయితే కాయలు లేవు దానికి. అంతా మింట్, పులస మొక్క. చక్కలు సైతం అయిపోయింది కదా. ఇంకా ఈవినింగ్ 8:30 అయింది ఇప్పుడు. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి డిన్నర్కి రెడీ చేస్తున్నారు. సలాడ్కి, రైతాకి కట్ చేస్తుంది పాప. ఆనియన్స్, టొమాటో, కుకుంబరు. డైనింగ్ టేబుల్ మీద అన్ని పేర్చారు. ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అండి. చూస్తే నోరు ఊరుతుంది. చికెన్ కర్రీ, పులావ్ రైస్, ఇంకా వెజిటేరియన్ కర్రీ వచ్చేసి పొటాటో కుర్మా ప్లస్ రైతా. అది డిన్నర్ స్పెషల్. పిల్లలు స్టార్ట్ చేశారు తినడం. మా స్మైలీ ఇక చికెన్ చూడగానే ఎగిరి గంతేసి ఇక ఆకలి అయిపోయినా చికెన్ కోసమైనా అన్నం తింటానంటది. పిల్లలు స్టార్ట్ చేశారు ముందు. మేమేమో ఇక్కడ ఎందుకులే వెనకాల బ్యాక్ యార్డ్లో కూర్చొని తిందాం, చల్లగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ యార్డ్లోకి అరేంజ్ చేస్తున్నారు ఫుడ్ అక్కడ. లోపల కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడే చెక్కలు చేసి అదంతా వేడిగా ఉందన్నమాట. ఇదిగో మేము వెనకాల కూర్చి బ్యాక్ సైడ్ అక్కడ కూర్చొని చల్లగా గాలి వస్తూ ఉంది ఆ చెట్ల దగ్గర. అక్కడ కూర్చొని తింటున్నాం హాయిగా. ఇదండి ఈ సంక్రాంతి సందర్భ పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.